నమస్కారం అండి అందరికీ. మేము పాపికొండలకు వెళ్ళాము. ఫస్ట్ భద్రాచలం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి మేము పాపికొండలకు కూడా వెళ్ళడం జరిగింది. అది ఎంత అందమైన దృశ్యాలు అంటే చూడడానికి చాలా బాగున్నాయి. సరే, ఈ పాపికొండలు అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక అందమైన పర్యాటక ప్రదేశం. పాపికొండలు ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నది ఒడ్డున ఉంది. ఒక సుందరమైన పర్యాటక ప్రదేశం. ఇది పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి మరియు ఖమ్మం జిల్లాల సరిహద్దులో విస్తరించి ఉంది. సీతారాములు వనవాసంలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించారని ఒక చరిత్ర ఉంది. పాపిడి విభజనలాగా కొండలు ఉండటంతో దీనికి పాపికొండలు అనే పేరు వచ్చిందని కథనం. రాజమండ్రి లేదా భద్రాచలం నుండి బోటు ప్రయాణం చేయవచ్చు. ఇక్కడ ప్రధాన ఆకర్షణ పాపికొండలు. పర్యాటక ముఖ్య విశేషాలు: బోటు ప్రయాణం. పాపికొండలు యాత్ర ముఖ్యంగా గోదావరి నదిలో పడవ ప్రయాణంలో కూడుకుంది. రాజమండ్రి నుండి పోలవరం మీదుగా లేదా భద్రాచలం, కోరుటూరు, సిరివాక మీద నుండి పడవలు ప్రయాణిస్తుంది. చూడదగ్గ ప్రదేశాలు: పాపికొండలు నదిని విభజిస్తున్నట్లు కనిపించి అత్యంత ఆకర్షణీయమైన దృశ్యము పేరంటలపల్లి గ్రామంలోని రామకృష్ణ మునివాటిక ఆశ్రమం మరియు చుట్టుపక్కల కొండలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. కొల్లూరు వెదురు ఇల్లు ఇది ఒక అద్భుతమైన స్టే ఆప్షన్. ఇక్కడ పర్యాటకులు రాత్రి వేళ టెంట్లలో బస చేయవచ్చు. యాత్రా సమయాలు 8 నుండి 9 గంటల వరకు. ధన్యవాదాలండి. మీరు కూడా వెళ్ళాలంటే